వెళ్ళిపోమంటే ఈ క్షణమే వెళ్ళిపోతానండి. మీరు మౌనంగా ఉన్నారు అంటే వెళ్ళిపోమని చెప్తున్నారు అంతే కదా? మీ మాట కాదని మీకిష్టం లేకుండా నేను ఆ పని చెయ్యను. వెళ్ళొస్తానండి. పద మావయ్య. ఆగు. గీ దుర్గమ్మ ఒక మాట చెప్పినాదంటే ఆ మాటకి తిరుగుండదు, గట్లనే మార్పు ఉండదు. ఆస్తిలో సగం వాటా ఇస్తానని చెప్పినా ఇస్తా. సీనయ్యకి మంచి జరగడం కోసం ఈ ఇంట్లో తలపెట్టిన అన్నదాన కార్యక్రమం పూర్తి కాగానే ఆస్తి నీ వాటా నీ చేతుల్లో ఉంటది. సమజైనదా? ఇదేంటి? నేను వేసిన పథకం అంతా ఇట్లా నాశనం అయిపోయినది. అసలు ఎందుకు వీళ్ళు గిట్లా చేస్తున్నారు? ఏంటి ఆనందం కట్టలు తెంచుకున్నట్టుంది? ఈ ఆనందం నీ వరకేనా మాకు ఉందా? నాట్యం బాగుంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? ఈ ఆనందం నీ వరకేనా మాకు ఉంటుందా అని అడిగినా. ఆనందం సంతోషం ఒకరిస్తే వచ్చేవి కాదు మంగా, వాటంతట అవే రావాలి. నాకు నీ వల్లనే రావాలి. నేనేం చేయగలను? చెయ్యడం కాదు, ఇవ్వాలి. ఏమివ్వాలమ్మా? అంటే మర్చిపోయావా? గుర్తు చెయ్యొచ్చుగా. మా అత్తమ్మ ఆస్తిలో వాటా ఇస్తానంది కదా. అంటే ఆస్తి నాకెందుకు, ఏం చేసుకోను, అసలు ఆ ఆస్తిలో వాటా అడిగిందే నీకోసమని నాతో చాలాసార్లు అన్నావుగా. వామ్మో, దీన్ని నా చుట్టూ తిప్పుకోవడం కోసం, దీన్ని ఉపయోగించుకుని నా పనులు చక్కబెట్టుకోవడం కోసం ఏదో మాట వరుసకి ఒక మాట అంటే ఇది ఆ మాటే పట్టుకుని కూర్చుంది. ఇప్పుడు దీన్ని మేనేజ్ చేయటం ఎలా? ఏంది అంతలా ఆలోచిస్తున్నావు? చెప్పు. అబ్బా మంగా, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగమని అసలు సగం ఆస్తి నా చేతికింకా రానేలేదు. అప్పుడే నువ్విలా నన్ను తగులుకుంటే ఎలా చెప్పు? ఏమో, ఏరు దాటాక నువ్వు తెప్ప తగలేస్తే
నా మనసులో ఉన్నది దీనికలా తెలిసింది? నా మాటల్లో లోపమా, నా నటనలో లోపమా? అత్తమ్మ ఒక మాట అనదు, అందా అది అమలు చేయకుండా ఉండదు. కాబట్టి చెప్పు, ఆస్తి నీ చేతికి రాగానే తురుమని పారిపోవు కదా? మంగ మంగ పుతు, ఏంటి అలా అడిచావు? దడుచుకు చచ్చాను. నేనెలా కనిపిస్తున్నాను?